వదిలిపెట్టినా చూడండి, మొత్తం వదిలిపెట్టినా చాలా రోజులు అయింది. నేను గణేసినప్పుడు వేసేసిన ఒకైనా పోయింది మొత్తం వానకు. చూడండి నేనైతే ఒక్క రోజు లేట్ అయితే మొత్తం ఆ చెట్టుని అయితే తినచ్చు. ఇక్కడి నుంచి మటన్ నుంచి అక్కడికైతే పొగ పెట్టింది. పురుగు చూడండి ఎంత ఎలా ఉందో కనిపిస్తుందా. ఇది మనకు తాళి చెట్టు కూడా పొగ పెడుతుంది. ఎంత పెద్దగా ఉందండి, ఎంత పెద్ద పొగ పెట్టిందో చూడండి. అట్లా పెట్టడం వల్ల లోపల పోతుందని ట్రై చేస్తుంది. ఇక్కడ పెట్టింది, ఇది కనిపిస్తుందా మీకు మంచిగా క్లియర్గా కనిపిస్తుంది. ఇది దీని లోపల వెళ్ళింది, లోపల దొరికింది నాకు. ఇప్పుడు తెవి చూసిన తక్కువ పెద్ద పెట్టలే, తక్కువ కూడా చూసుకొని ఇసుపెంట్ పురుగు మన చెట్టు పడితే కథం మొత్తం తినేసి ఇసి పెడుతుంది. చాలా జాగ్రత్త ఉండాలి ఇసుపెంట్ పురుగులు పడ్డా మన చెట్టును. ఫస్ట్ జాగ్రత్త చూసుకోవాలి. మనకు కొంచెం డౌట్ వచ్చినా నేను చూసరికి బంక ఫ్రెష్గా పడుతుంది. ఎందుకంటే దీనికి ఇసుపెట్టి చాలా రోజులు అయితే ఎప్పుడు ఉందని చూసరికి చెట్టుకి అయితే పెట్టింది. వదిలిపెట్టిన కూడా నేను రోజు అయితే చెట్లను అయితే నీట్గా చూసుకుంటా. ఇక్కడ నేను మిస్టేక్ ఉందా ఏమైనా పురుగు ఇట్లా పెట్టినా మంచిగా దూలాడుకుంటా. ఎందుకంటే మన గీకరం కాబట్టి మొత్తం కొంచెం చెట్టు అంతా గట్టి పడదాకా మనైతే చూసుకునే బాధ్యత మనది. మనం చెట్లు ఎక్కితే కావాలని ఉంటే ఇది కూడా సేమ్ నాలకని చూసుకోరు.